హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్మో. ఇక్కడ వీడియోలో మేము మొన్న సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఓ వెకేషన్ వెళ్ళామండి. ఒక 5 days వెళ్ళాము. 10 to 12 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. అందులో ఫస్ట్ ప్లేస్ అయితే ఇదే. మేము బెంగళూరు నుండి నైట్ 9:30కి అలా స్టార్ట్ అవుతే ఇది మార్నింగ్ 5:30, 5:40 టైంలో అక్కడికి రీచ్ అయ్యాము. కానీ అక్కడ మనకు దర్శనానికి 7:30, 7 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ వేలో నుండి కార్స్ని అయితే ఇక్కడికి మనం తీసుకొచ్చి ఇక్కడ కనిపిస్తున్న స్ట్రీమర్లో మేమైతే ఫస్ట్ మ్యాక్సిమం ఒక 4 to 5 వెహికల్స్ని అయితే ప్లేస్ చేస్తారు అనుకున్నాము. బట్ ఆశ్చర్యం ఏంటంటే దగ్గర 10 to 12 కార్స్ని అయితే అందులో ప్లేస్ చేసి ఆ స్ట్రీమర్ అంటే అక్కడ కనిపిస్తున్న లేక్లో నియర్లీ 3 kilometers అయితే మనం ట్రావెల్ చేయాలి. ఇంకా దాని తర్వాత అటు సైడ్ మళ్ళీ ఒక 8 kilometers అయితే ఆ టెంపుల్కి మనం ట్రావెల్ చేసి వెళ్ళాలి. ఫస్ట్ అక్కడ టెంపుల్ నేమ్ ఏంటంటే సిగందూరు శ్రీ చౌడేశ్వరి అమ్మవారు టెంపుల్ అండి. అది అక్కడ కనిపిస్తున్న ఫ్లైఓవర్ అయితే స్టిల్ ఇట్ ఈస్ ఇన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. నియర్లీ 1.5 year అయితే ఇంకా టైం పట్టచ్చు ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యే లోపు. ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ స్ట్రీమర్లో మన వెహికల్స్ అన్నిటినీ ప్లేస్ చేసుకొని ఈ లేక్లో అయితే మనము ఒక 3 kilometers వరకు అయితే ట్రావెల్ చేయాలి. అక్కడ తర్వాత ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏది అవైలబుల్లో లేనందుకు ఇంకా వాళ్ళు మన వెహికల్స్ని కూడా అలా ఫెసిలిటీ అయితే ఇచ్చారు. అలా మన వెహికల్స్తోనే మనం స్ట్రీమర్లో ట్రావెల్ చేసి అక్కడ దాని తర్వాత కూడా మన ఓన్ వెహికల్స్లోనే మనము వెళ్ళాలి. కొద్దిగా అలా చూపిస్తున్నట్టు ఏవో టెంపోస్కి అందుకైతే అలా ఉంది. ఇంకా అవన్నీ కూడా ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు. ఆ స్ట్రీమర్లో వెహికల్కి సపరేట్, ఇంకా పర్సన్స్కి కూడా సపరేట్గా ఛార్జ్ చేస్తారు. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ దగ్గర చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మనం స్టే చేయొచ్చు, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఇంకా అక్కడ ట్రావెల్ చేసి అక్కడ వెళ్ళాక అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం కానీ అన్నీ చాలా బాగా జరిగాయి. ఇది మా ఫస్ట్ ప్లేస్ అండి. అదైతే నాకు మా పిల్లలకైతే వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలా స్ట్రీమర్లో, ఇంకా ఆ బీచెస్ అవన్నీ. మేమైతే నియర్లీ 10 to 12 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఈజీగా 5 days అయితే పట్టింది. ఫ్రైడే ఈవినింగ్ అలా స్టార్ట్ అవుతే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మాకు వెనస్డే నైట్ అలా అయింది. నియర్లీ చెప్పినట్టు 12 to 12 ప్లేసెస్ అయితే కవర్ చేసాము. అవి ఏంటేంటో కూడా మీకు 1 by 1 నా వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది మీకు ఈ ప్లేస్ తెలుసు కూడా నాకు కామెంట్ చేయండి. ఇది ఏంటంటే సిగందూరు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇదేంటంటే మొత్తం ఉత్తర కర్ణాటక సైడ్ వస్తుంది. మేము చూసిన ప్లేసెస్ అన్నీ కూడా ఉత్తర కర్ణాటక సైడే. అన్నీ కూడా నియర్ టు బీచెస్ అనమాట. గోకర్ణ, మురుడేశ్వర ఇలా 1 by 1 అన్నీ కవర్ చేసాము. థ్యాంక్స్.